బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారనుందా? పార్టీ పేరు మార్పుతో నష్టం జరిగిందని గులాబీ అధిష్టానం భావిస్తోందా? గులాబీ క్యాడర్ సైతం పాత ముద్రే కోరుకుంటుందా? బీఆర్ఎస్ త్వరలో మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వెనుక మర్మమేంటి? దీనిపై గులాబీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీ టీఆర్ఎస్ 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 2014 తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. 2014-2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇక తమకు తెలంగాణలో తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పుకు ఆమోద ముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసిన కారు పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై జరిగిన పోస్ట్ మార్టంలోనూ పార్టీ పేరు మార్చడం ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్ల ఓటమి పాలవడంతో పార్టీ పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేతను పార్టీ నేతలు విన్నవించుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన పలు మీటింగ్స్ లో పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ కు తెలిపారు. పార్టీ పేరు మార్పుతో తెలంగాణలో పేగుబంధం తెగిపోయిందని భావన ప్రజల్లో నెలకొందని అధినేతకు వివరించారు. దీంతో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. గులాబీ పార్టీకి చెందిన ఎంపీలను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పార్టీ పేరు మార్పు గురించి సమాచారం తెలుసుకోవాలని ఆదేశించిందట గులాబీ పార్టీ అధిష్టానం. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ పార్టీగా మార్చాల్సిందేనంటూ గత కొంతకాలంగా పార్టీ నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చేందుకు అనుసరించాల్సిన ప్రక్రియపై ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు. పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పార్టీ నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తిరిగి టీఆర్ఎస్ పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశం ఉన్నందున అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై గులాబీ పార్టీ దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇతరులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘం 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు గుర్తు తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పునకు పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. అయితే ఈసీ నిబంధనల్లో లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత గులాబీ పార్టీకి కలిసి రాలేదు. దీంతో పార్టీ మార్పుపై అనేక సందర్భాల్లో చర్చ జరిగినా బీఆర్ఎస్ గానే కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ సడన్ గా మంచిర్యాల పర్యటనలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మార్పుపై కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతో నష్టం జరిగిందని కేటీఆర్ తొలిసారి మాట్లాడారు. ఇక తిరిగి బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీ అంతర్గత వేదికల్లో చర్చ జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. దీంతో కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ వ్యూహాత్మకంగా కామెంట్స్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తాజాగా కేటీఆర్ కామెంట్స్ తో బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చడం దాదాపు ఖాయమైంది.
దీంతో ఈ ప్రాసెస్ ను గులాబీ పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి.